मंचिरियाल जिले के बेलमपल्ली वन टाउन पुलिस स्टेशन के सामने विरोध प्रदर्शन किया गया। सेजल ने कहा कि जब वह विधानसभा चुनाव से पहले प्रचार के लिए बेलमपल्ली शहर आई थी तो कुछ बीआरएस नेताओं ने उनके साथ मारपीट की और उन्होंने उनके खिलाफ मामला दर्ज करने की मांग करते हुए वन टाउन पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। उन्होंने कहा कि हमले के दिन भी उन्होंने शिकायत दर्ज कराने की कोशिश की थी, लेकिन किसी भी थाने में उनकी शिकायत नहीं ली गई। उन्होंने आरोप लगाया कि अगर वे अब शिकायत दर्ज करते हैं तो वे इसे दरकिनार कर रहे हैं और अधिकारी ही उन्हें शिकायत रसीद दिए बिना ही शिकायत दे देंगे। उन्होंने कहा कि जब तक एफआईआर की कॉपी नहीं दी जाएगी तब तक वह थाने से नहीं जाएंगे। వాళ్ళ మనుషులే దౌర్జన్యం చేశారు, దాడికి యత్నించారు, చంపడానికి ప్రయత్నం చేశారు. ఐ విట్నెస్లు ఉన్నారు, కాపాడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళని కూడా పోలీసు వాళ్ళని కూడా తరిమి కొట్టారు. అప్పుడున్నటువంటి ఎవరైతే ఆ గొండా వాళ్ళు ఉన్నారో, రౌడీలు ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా. మరి ఈరోజు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీసు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? అసలు ఎఫ్ఐఆర్ చేయడానికి వాళ్ళకి వచ్చిన అడ్డు ఏముంది? సో సెప్టెంబర్ 1న మేము బజార్ ఏరియాలో ప్రచారాలకు రావడం జరిగింది. నేను అయితే ఆ రోజు దుర్గం చిన్నయ్య మనుషులు వాళ్ళ అనుచరులతోటి నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అండ్ అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు అందరూ కూడా వాళ్ళు దాడి చేస్తుండగా వీడియోస్, ఫొటోస్ అన్నీ తీశారు. అయితే ఆ రోజే కంప్లైంట్ తీసుకోమంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ పోలీస్ వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. సో 3 నెలలు గడుస్తున్నా, 2 నెలలు గడుస్తున్నా కూడా దాని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఈ రోజు వచ్చి కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించి కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పోలీస్ స్టేషన్లో చాలా మందికి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా వెయిట్ చేయమని చెప్తున్నారు. ఇక ఎఫ్ఐఆర్ అడిగితే మాత్రం మాకు సంబంధం లేదు, మా పై ఆఫీసర్స్ని అడగండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా సో మ్యాన్పులేట్